హాయ్ ఫ్రెండ్స్, నేను రేపు రాఖీ పూర్ణిమ కదా, అందుకని నేను మా ఫ్యామిలీ కోసం గులాబ్ జామ్ చేద్దాం అనుకుంటున్నాను. ఎన్టీఆర్ గులాబ్ జామ్ మిక్స్ ప్యాకెట్ తీసుకొచ్చాను. ఇదైతే ఇన్స్టెంట్ గులాబ్ జామ్ కదా, ఈజీగా చేసుకోవచ్చు అని చెప్పి తీసుకున్నాను డేమార్ట్లో. చేద్దాం, ఎలా వస్తుందో నాతో పాటు మీరు కూడా చూసి నేర్చుకోండి ఫ్రెండ్స్. నేను నాకు వచ్చే విధంగా చేసి చూపిస్తాను. నచ్చితే మీరు లైక్ చేసి కామెంట్ చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా మా ఛానల్ ఎవరెవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్. సరే, లెట్స్ ప్రాసెస్. ముందుగా మన దగ్గర ఉన్న ప్యాకెట్ని ఇలా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. కట్ చేసుకొని మొత్తం వేసేసుకోవాలి. ఇందులో ఇంకా మనం ఏం మిక్స్ చేయని అవసరం లేదు ఫ్రెండ్స్, ఇన్స్టెంట్గా ఇదే వేసుకోవచ్చు. మనకి ఎంత వాటర్ పడతాయో చూసుకొని మనం కొంచెం కొంచెంగా వేసుకుంటూ దీన్ని మనం చపాతీ ముద్ద ఎట్లా అయితే కలుపుకుంటామో అలా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఇవ్వాలి ఫ్రెండ్స్, ఇలా కలుపుకుంటూ వెళ్ళాలి. ఎక్కువ నీళ్ళు పడవు మనకి, మనం చూసుకుంటూ ఇలా మిక్స్ చేసుకుంటూ వెళ్ళాలి. ఉంటే ఇది మనకి చపాతీ ముద్దలా ఫామ్ అవుతుంది. రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. దీన్ని ఇప్పుడు మనం ఇలా పక్కన పెట్టేసుకొని కొంచెం సేపు ఉంటే సెట్ అవుతుంది. ఆ తర్వాత ఈలోపు మనం పాకం రెడీ చేసుకుందాం ఫ్రెండ్స్. నేను దీంతో 3.5 తీసుకున్నాను వాటరు. ఇవ్వండి, ఫస్ట్ వాటర్ పెట్టాను. ఇప్పుడు ఇందులో షుగర్ యాడ్ చేసుకోవాలి మనం పాకానికి. ఇవ్వండి ఫ్రెండ్స్, ఈ కప్తో నేను 2 కప్స్ షుగర్ యాడ్ చేసుకుంటున్నాను ఫస్ట్. తర్వాత మనం మళ్ళీ స్వీట్నెస్ చూసుకొని, స్వీట్నెస్ ఎక్కువ తిన్న వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు, లేదంటే సరిపోతుంది అనుకున్న వాళ్ళు సరిపోవచ్చు. దీనికి పాకం ఎక్కువగా రానవసరం లేదు ఫ్రెండ్స్. జస్ట్ షుగర్ కరిగి ఒక 5 మినిట్స్ ఉంచుకుంటే సరిపోతుంది. మనకు ఒక నిమ్మ చెక్క పడుతుంది ఫ్రెండ్స్. లాస్ట్లో పాకం అన్నది మెల్ట్ అయిపోయి మనకు చక్కెరగా రాకుండా ఉండటం కోసం మనం లాస్ట్లో ఒక నిమ్మకాయ యాడ్ చేసుకుంటాం అనమాట. అందుకని నిమ్మకాయ రెడీ చేసి పెట్టుకోండి ఒకటి. మనం ఇలా కలుపుతూ ఉంటే పంచదార ఆటోమేటిక్గా కరుగుతుంది. అది కరిగిపోయిన తర్వాత మనం స్వీట్నెస్ చూసుకొని సరిపోతుంది లేదో చూసుకొని మనం యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఆలోపు మనం గులాబ్ జామ్స్ చేసుకుందాం ఫ్రెండ్స్. ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా, గులాబ్ జామ్స్ రెడీ చేసుకుందాం డీప్ ఫ్రై కోసం. ఓకేనా ఫ్రెండ్స్? ఇగోండి ఫ్రెండ్స్, మనం చిన్నగానే చేసుకోవాలి. ఎందుకంటే మనం ఎంత చిన్నగా చేసుకుంటే గులాబ్ జామ్ అనేది పెద్దగా ఉబ్బుద్ది అనమాట. మనం పెద్దగా చేసుకుంటే ఇంకా చాలా పెద్ద సైజు వస్తుంది. కాబట్టి మొత్తం మీద ఇవి 22 వస్తాయి ఫ్రెండ్స్. మనకి ఒక ప్యాకెట్లో 22 వస్తాయి. దాని సైజు చూసుకుంటే మనం చిన్న చిన్నగా చేసుకుంటే బాగుంటుంది. మీడియం సైజులోకి వస్తాయి అన్నమాట ఇవన్నీ డీప్ ఫ్రై అయ్యాక. ఇవన్నీ ఫ్రెండ్స్, మనకు పాకం చూడండి మొత్తం పంచదార కరిగిపోయింది. ఈ స్టేజ్లో మన దగ్గర సాఫ్రాన్ ఉంటే సాఫ్రాన్ వేసుకోవచ్చు, అంటే కొంచెం కలర్ కోసం, టేస్టీ కూడా. ఇలాంటప్పుడు ఇలాచీ యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. నా దగ్గర ఇలాచీ పౌడర్ లేదు, అందుకని ఇలా యాడ్ చేసుకుంటున్నాను. మీ దగ్గర పౌడర్ ఉంటే పౌడర్ యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇది ఇలా కొంచెం సేపు మరిగించే తర్వాత లాస్ట్లో దించే ముందు నిమ్మ చెక్క పిండుకోవాలి ఫ్రెండ్స్. కొంచెం ఒక 5 మినిట్స్ మరిగిద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ నేను వేసుకున్న వాటర్కి షుగర్ సరిపోలేదు ఫ్రెండ్స్, మరి కొంచెం యాడ్ చేసుకుంటున్నాను. మీరు కూడా అలానే చూసుకొని కొంచెం యాడ్ చేసుకోండి. ఇది మరి కొంచెం షుగర్ కరిగిపోతే రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్ పాకం. దీన్ని ఇప్పుడు మనం లెమన్ పిండి పక్కన పెట్టుకోవచ్చు, చల్లారిపోకుండా మూత పెట్టేసి. నా పాకం రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇవ్వండి, స్టవ్ బంద్ చేసేయాలి. బంద్ చేసి లాస్ట్లో నిమ్మ చెక్క పిండుకోవాలి ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్, దీనికి మూత పెట్టేసి మనం పక్కన పెట్టుకోవాలి. డీప్ ఫ్రైకి మనం ముందుగా చేసుకున్న గులాబ్ జామ్స్ ఉన్నాయి కదా, వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. స్టవ్ ఆన్ చేసుకొని మనకి ఎంత నూనె పడుతుందో నూనె వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇవ్వండి ఫ్రెండ్స్, మనం మీడియం ఫ్లేమ్లోనే మొత్తం చేసుకోవాలి. మీడియంలోకి అడ్జస్ట్ చేసుకోవాలి. ఎందుకంటే హైలో చేసుకుంటే మాడిపోతాయి త్వరగా, అది కూడా లోపల కుక్ అవ్వవు. మనం మీడియం ఫ్లేమ్లో చేసుకుంటే మంచిగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇవ్వండి ఫ్రెండ్స్, డీప్ ఫ్రై నూనె హీట్ అయింది. ఇప్పుడు మనం ఒకటిగా వేసుకోవాలి నెమ్మదిగా.
మనం ఒక ట్రిప్కి 6 వేసుకుంటే ఈజీగా ఏగుతాయి ఫ్రెండ్స్, ఎందుకంటే అవి ఉబ్బుతాయి కదా, కాబట్టి మనం తక్కువనే వేసుకోవాలి. ఎక్కువ వేసుకుంటే ఫ్రీగా ఏగవు. చూడండి, ఇలా కదుపుతూ మనం డీప్ ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇవ్వండి ఫ్రెండ్స్, లైట్ గోల్డెన్ కలర్లోకి వస్తున్నాయి కదా, ఇలా లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చినప్పుడు మనం టర్న్ చేసుకుంటూ చూసుకుంటూ మంచి లైట్ గోల్డెన్ కలర్లోకి రాగానే తీసేసుకోవాలి ఫ్రెండ్స్. రెడీ అయిపోయినాయి ఫ్రెండ్స్. ఇగోండి లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చాయి. ఇప్పుడు మనం తీసేసుకుందాం. ఫస్ట్ అన్నీ వేయించుకున్న తర్వాత అప్పుడు పాకంలోకి టర్న్ చేసుకుందాం ఫ్రెండ్స్, ఎందుకంటే పాకం చాలా వేడిగా ఉంది కదా, ఇవి కూడా వేడిగా ఉంటాయి కాబట్టి కొంచెం చీలిపోయినట్టు అయిపోతాయి ఫ్రెండ్స్. అలా కాకుండా మనం కొంచెం ఏదో ఒకటి చల్లగా ఉండాలి, ఒకటి హార్డ్గా ఉండాలి, అంతేగాని రెండు హీట్గా ఉంటే కొంచెం ఇచ్చిపోయేటట్టు అయిపోతాయి ఫ్రెండ్స్. ఇప్పుడు సెకండ్ టర్న్ అలాగే వేసుకొని మళ్ళీ ఇలా కదుపుతూ వేయించుకోవాలి ఫ్రెండ్స్. ఇగోండి ఫ్రెండ్స్, మన గులాబ్ జామ్స్ అన్నీ రెడీ అయిపోయినాయి కదా. ఇప్పుడు మన పాకం కూడా కొంచెం చల్లగా ఉంటుంది, మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా. మూత తీసాను ఇప్పుడే. మనం ఇవన్నీ అందులోకి టర్న్ చేసుకున్నాం ఫ్రెండ్స్. నా చేతిలో బాబు ఉన్నాడు ఫ్రెండ్స్, నేను బాబుని పట్టుకొని వీడియో తీసుకున్నాను, ఎవరు సపోర్ట్ లేరు. ఇవన్నీ బాగా పాకం పట్టాలి ఫ్రెండ్స్, పాకం పడితే ఇంకా పెద్దగా అవుతాయి గులాబ్ జామ్స్ అన్ని. నేను 22 అని చెప్పాను కదా ఫ్రెండ్స్, కానీ నాకు 25 వచ్చాయి. నేను అంతకుముందు అమ్మ వాళ్ళ ఇంట్లో చేశాను అమ్మ హెల్ప్తో. ఇదే ఫస్ట్ టైం ఫ్రెండ్స్, నేను మా హస్బెండ్ కోసం చేస్తున్నాను. ప్రేమగా చేయవా అని అడిగి ఆఫీస్కి వెళ్ళారు, నాకు కనిపించదు ఫ్రెండ్స్. నేను మా హస్బెండ్ బ్లైండ్స్, అంటే నాకు కొంచెం పార్షియల్గా కనిపిస్తుంది, మా హస్బెండ్ టోటల్లీ బ్లైండ్. కానీ నేను మ్యాక్సిమం అన్ని ఇంట్లోనే ప్రిఫర్ చేస్తాను ఫ్రెండ్స్, బయట కొనము, ఇంట్లో చేయడానికే ఇష్టపడతాను. ఎందుకంటే మనం అన్నీ మంచిగా యూజ్ చేసి వండుకుంటాం కదా ప్రిజర్వేటివ్స్గా, అందుకని బయట ప్రిఫర్ చేయం ఫ్రెండ్స్. ఇలా ఈవినింగ్, ఇప్పుడు ఆఫ్టర్నూన్ అవుతుంది ఫ్రెండ్స్, ఇలా ఈవినింగ్ వరకు ఉంచితే ఇవన్నీ మొత్తం బాగా నీట్గా పాకం పీల్చుకుంటాయి ఫ్రెండ్స్. గులాబ్ జామ్స్ ఈజ్ రెడీ. అవి ఇట్ ఫ్రెండ్స్, మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, అందరికీ హ్యాపీ రక్షాబంధన్ అడ్వాన్స్గా.